లోకేష్ దాంట్లో కమిటీ మెంబర్స్. తర్వాత కరువు రహితం. కరువు అనేది ఆంధ్రప్రదేశ్లో వినకూడదు, మనం చూడకూడదని ఆయన విజన్ 2047లో ఆయన తీసుకొచ్చింది పావర్టీ ఇరాడికేషన్. అంటే కరువు అనేది ప్రజలు చూడకూడదు, ఎదుర్కోకూడదని. అట్లానే ప్రశాంతతమైన కుప్పం. ప్రశాంతత ఎట్లా వస్తుంది చెప్పండి అమ్మా, మీరు చెప్పాలి. మీరు అడుగుతారు కదా మాకు ఇది కావాలి అది కావాలని. అది అన్నీ బాగుండాలనే చంద్రబాబు నాయుడు గారు కుప్పాన్ని ఒక రోల్ మోడల్గా చేసి ఆయన ఎప్పుడు అంటారు ప్రతి ఒక్కడు సంతోషంగా ఉండాలని. ముందల సంతోషంగా ఉంటేనే మనం సరిగ్గా కుటుంబం సంతోషంగా ఉంటేనే కదా మనం బాగా పనిచేయొచ్చు, మనకి మంచి ఆలోచనలు వస్తాయి. మనం కరువుతో బాధతో పడుతూ ఉంటే మనిషి ఎప్పుడు మంచి ఆలోచన రాదు. ఆ బాధలోనే మనం మునిగిపోతాం. అందుకే ఆయన కరువు అనేది ఉండకూడదు, హ్యాపీ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ సుఖ సంతోషాలతో ఉండాలనే ఆయన చాలా పథకాలు తీసుకొచ్చారు. ఎస్పెషలీ కుప్పం 40 పథకాలు తీసుకొచ్చారు మీకు. ఆయన ఎప్పుడు దీంతోనే మీ అందరికి తెలుస్తుంది ఆయన ఎంత రుణపడి ఉన్నారో, ఆయన కానీ ఆయన కుటుంబం కానీ. ఇవాళ నేను ఇక్కడికి వచ్చానంటే నా రుణం మిమ్మల్ని అందరినీ కలిసి నా రుణం తీర్చుకోవాలని ఇక్కడికి వచ్చాను. అది కూడా నాకెప్పుడు ఆ ఆలోచన ఉండేది కాదు కుప్పంకి వెళ్ళాలని. కానీ ఈయన్ని వెనక నుంచి నేను అనేదాన్ని టైం అయింది, మీరు వెళ్ళాలి కదా కుప్పానికి, ప్రజలు మీరు కలవాలి కదా, టైం అవుతుంది. ఎందుకంటే మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ఆయన ముందుకు తీసుకెళ్ళాలి, ఆయనకి చాలా పనులు కూడా ఉంటాయి. సో అట్లా నేను ఆయన ముందుకి చెప్తా, గుర్తు చేస్తా, పంపిస్తూ ఉండేదాన్ని. కానీ నిజం గెలవాలి అనేది నా కళ్ళతో ప్రజలు పడే బాధ, ఎస్పెషలీ మన తెలుగుదేశం కార్యకర్తలు, నేను వాళ్ళని ఎప్పుడూ మర్చిపోను. వాళ్ళు పడే బాధ కూడా నేను చూసి అది నేను మర్చిపోలేను నా జీవితంలో. ఆ నిజం గెలవాలి అనేది ఎందుకు దేవుడు నాతో ప్రారంభించాడో తెలియదు, కానీ నా కళ్ళు మాత్రం తెరుచుకున్నాయి. అందుకే నేను కుప్పం ప్రజలకి కలిసి వాళ్ళు పడే బాధలు తెలుసుకొని మీ దగ్గర నుంచి ఏం అర్జీలు ఇచ్చినా అది తప్పకుండా అవ్వాలని నేను ఎక్కడున్నా కూడా అవి నేను ఫాలోఅప్ చేస్తున్నాను. సో అందుకే మరొక్కసారి మహిళా శక్తులకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను కోరేది ఏంటంటే మీరు ఎవ్వరికి భయపడబాకండి, మీ కాళ్ళ మీద మీరు నిలవండి. మీరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు ఉపయోగించుకోండి. మీరుగా ఇంకా ప్రభుత్వం ఏమిస్తుంది అనేది కాదు మీరు చూడాల్సింది. ప్రభుత్వం ఒక 10 రూపాయలు ఇస్తే మనం దాన్ని ఎట్లా 100 రూపాయలుగా చెయ్యాలి అనేది ఆలోచన మీ మహిళల్లో ఉండాలి. రేపు మీరు కూడా ఆ 100 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టావని రేపు మీ ఆయనలు కూడా మీ మొగుళ్ళు కూడా అడగకూడదు మిమ్మల్ని. ఆ హక్కు మీకుంది, మీరు సంపాదించుకున్నారు, మీరు ఖర్చు పెట్టుకోవాలి. అది ఎవరు ఖర్చు పెడతారో అది మీ హక్కు. సో అందుకే నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్క మహిళ ఇక్కడ మీకోసం, మీ కుటుంబం సంతోషం కోసం మీరు అందరూ మీ కాళ్ళ మీద నిలబడాలని నేను కోరుతున్నాను. సో మిమ్మల్ని అందరినీ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు.